అందరికీ ప్రైజ్ ద లార్డ్. యాకోబు 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువాగును. దేవుడు ఏమంటున్నారు? ఈ లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువంట. ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానుసారంగా బ్రతికితే దేవుడు పరలోకానికి ఒప్పుకోరు. ఎందుకంటే దేవుడు మన కోసం ఆయన ప్రేమతో ఆయన ప్రాణాన్ని ఇచ్చేశారు. ఆయన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశారు. అలాంటి దేవుడు కోసం బ్రతకకుండా ఈ లోకంలో స్నేహితులు ఏమనుకుంటారో, మన బంధువులు ఏమనుకుంటారో, వాళ్ళు ఫీల్ అవుతారో ఏమో అని వాళ్ళకి నచ్చిన విధంగా లోకానుసారంగా ప్రవర్తిస్తూ లోకానుసారంగా బ్రతుకుతున్నాం. అలా చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని పరలోకానికి ఒప్పుకోరు. ఎవరైతే తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుడు ఉంటే చాలు, మనకు దేవుడు స్నేహం ఉంటే చాలు, మనతో దేవుడు తప్ప ఎవరూ లేకపోయినా, మనల్ని ఎవరు ద్వేషించినా మనల్ని దేవుడు ప్రేమిస్తే చాలు అని దేవుడు చిత్తాన్ని చేస్తూ దేవుడికి నచ్చిన విధంగా బ్రతుకుతామో వాళ్ళని మాత్రమే దేవుడు పరలోకానికి ఒప్పుకుంటారు. కాబట్టి ఇక నుంచి అయినా దేవుడికి నచ్చిన విధంగా బ్రతుకుదాం. ఆమేన్.